హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా టెట్ డిఎస్సి రాసే అభ్యర్థుల కోసం ఏపీ స్టేట్ 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ఆ వొకాబులరీ గ్రామర్ సంబంధించి దాని ఆన్సర్ ఇదే అని చెప్పకుండా అది ఎలాగొచ్చిందో కూడా మీకు అవగాహన కొన్ని సందర్భాలలో కొన్ని టాపిక్స్ దగ్గర చెబితేనే ఆ బిట్టుని పోలిన బిట్టు ఏది ఇచ్చిందో మీరు చేయగలరు. ఎందుకంటే డిఎస్సి అంటే ఏపీ స్టేట్లో ఐఏఎస్ ఎగ్జామ్తో సమానం, అంత కాంపిటీషన్ ఉంటుంది. టెట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై ఎగ్జామ్ కాబట్టి బేసిక్స్ మీద ఇస్తాడు. కానీ డిఎస్సి దృష్టిలో పెట్టుకొని మీరు ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారు అంటే టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్ ఇచ్చాడంటే ఆ టాపిక్ని బేస్ చేసుకొని మీరు కంప్లీట్గా ఆ టాపిక్ మీద అవగాహన ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఇది మర్చిపోవద్దు, ఓకేనా? అలాగే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెబుతూ బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుద్దో కూడా ఒక మోడల్ కూడా ప్రతి దానికి మీకు చెప్పడం అనేది జరుగుతుంది, ఓకేనా? కాబట్టి తప్పనిసరిగా అందరూ తప్పనిసరిగా వాచ్ చేయండి. అలాగే నేను టెట్ డిఎస్సి వారికి ఆల్రెడీ నా ఛానల్లో 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ కొత్తగా రిలీజ్ అయినటువంటి 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో వొకాబులరీ గ్రామర్ని కూడా అన్ని లెసన్స్ సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింకులన్నీ ప్లేలిస్ట్ యొక్క లింకులన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, పైన ఎండ్ కార్డ్స్లో కానీ పెడతాను. తప్పనిసరిగా వాచ్ చేయండి. ప్రతి లెసన్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని గ్రామర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ క్లాసుల్లో 3rd 4th 5th 6thలోని, ఓకేనా? ఈరోజు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ 3 క్వశ్చన్స్ అనే లెసన్లో వొకాబులరీ ఏముంది అని డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ బుక్లో మనకి వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని ఇచ్చి దానిలో భాగంగా మనకి ఈ వొకాబులరీ మీద గ్రామర్ మీద మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా? మనకి ఈ లెసన్లో ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే మనకి వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే సినోనిమ్స్ సంబంధించారు. కానీ ఎక్కడ సినోనిమ్స్ అని ఇవ్వలే, కానీ ఒక వర్డ్ ఇచ్చి దానికి సరిపడే మీనింగ్ని మ్యాచ్ చేయమన్నాడు. అంటే మనకి ఎగ్జామ్లో టెట్ డిఎస్సి ప్యాటర్న్లో సినోనిమ్స్ ఉన్న వొకాబులరీలో సినోనిమ్స్ సంబంధించి వీటి మీద బిట్ రావచ్చు. అయితే టెక్స్ట్ బుక్లో ఇది ఇచ్చాడు మ్యాచింగ్, ఇవి మాత్రమే నేర్చుకోవడం కాదు, లెసన్లో మీకు సైడ్ నుంచి కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ ఇచ్చాడు. అర్థమైందా? కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ ఇచ్చాడు ఇంగ్లీష్లో, అవి కూడా ఇందులో భాగంగా మీరు తీసుకోవాలి. ఇవి కలిపి ప్రిపేర్ అవ్వాలి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నవి మాత్రమే కాకుండా లెసన్లో సైడ్ను కూడా కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ ఇచ్చాడు. ఆ వర్డ్స్ని కూడా మీరు బై హార్ట్ చేయాలి, తప్పనిసరిగా నేర్చుకోవాలి. అప్పుడు మీకు ఈ లెసన్లో ఉన్నటువంటి సినోనిమ్స్ మీద కంప్లీట్గా అవగాహన వచ్చినట్టు, ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చాడంటే ఊండెడ్ అంటే గాయపడము, ఊండెడ్ అంటే గాయపడడం. దాని సరిపడే మీనింగ్ ఇక్కడ ఎక్కడ చూడండి, సివియర్లీ ఇంజూర్డ్, ఓకేనా? ఎవోక్ అంటే నిద్ర లేవడం, మేల్కోవడం, అంటే గాట్ అప్ ఫ్రమ్ అస్లీప్, నిద్ర నుంచి లేవడం. ఫర్గివ్ అంటే క్షమించడం. దెన్ పార్డన్, ఫర్గివ్ అన్న పార్డన్ అన్న ఒకటే, ఇవన్నీ సినోనిమ్స్ అనమాట, సేమ్ మీనింగ్ ఉన్నవి. ఫెయిత్ఫుల్ అంటే నమ్మకమైన, నిజమైన, ఆ మీనింగ్. సో దానికి మీనింగ్ ఏంటంటే ఇక్కడ లాయల్ అండ్ ట్రూ రెండు వస్తాయి. టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, మనకి లెసన్లోనే ఇచ్చాడు సైడ్న, ఓకేనా? ఫెయిత్ఫుల్కి లాయల్, ట్రూ. పిటి జాలి కలిగి ఉండడం. ఫీల్ సారీ ఫర్ అన్న పిటి అన్న సేమ్ మీనింగ్. బెడ్స్ అంటే మొక్కల కోసము గ్రౌండ్ మీద తవ్వే చిన్న గుంటలు అనమాట, చిన్న ప్యాచెస్ అనమాట. దానిని మనం ఏమంటామంటే బెడ్స్ అంటాం, బెడ్స్. రిటర్న్ అంటే తిరిగి ఇవ్వడం, గివ్ బ్యాక్, తిరిగి రావడం, తిరిగి ఇవ్వడం, ఏదైనా గివ్ బ్యాక్ అని అర్థం, ఓకేనా? ఇవి సినోనిమ్స్ సంబంధించి దీని మీద బిట్ మనకు ఫ్రేమ్ అవ్వచ్చు. ఇదే కాకుండా టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్కి సైడ్ని పక్కన కొన్ని మీనింగ్స్ ఇచ్చాడు, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు దీని మీద బిట్ ఎలా ఫ్రేమ్ అవుద్దో చూద్దాం. ఒక బిట్ మీకు శాంపుల్గా చెప్తాను, చూడండి. టెక్స్ట్ బుక్లోనే మనకి లెసన్ పక్కన ఇచ్చినట్టు కొన్ని మీనింగ్స్ చూద్దాం. కౌన్సిల్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూజన్ టు గివ్ అడ్వైస్ ఆర్ టు మేక్ రూల్స్. అంటే కౌన్సిల్ అంటే ఒక పరిపాలనా సంస్థ, పాలక సంస్థ అని అర్థం. అంటే కొన్ని సూచనలు, రూల్స్ని మేక్ చేయడానికి కొందరు వ్యక్తులు కలిసి ఉండే సమూహం అన్నమాట కౌన్సిల్. కౌన్సిలర్స్ అంటే మెంబర్ ఆఫ్ ది కౌన్సిల్, ఆ కౌన్సిల్లో ఉండే సభ్యులను కౌన్సిలర్స్ అని అంటాం. హెర్మిట్ అంటే సన్యాసి అంటాం, అంటే ఒంటరిగా నివసిస్తాడు అతను, సింగిల్గా నివసిస్తాడు. అతనికి ఎటువంటి కుటుంబాలతో కానీ వ్యక్తులతో సంబంధం లేకుండా సింపుల్ లైఫ్ని ఒంటరిగా గడిపే వ్యక్తిని హెర్మిట్ అంటాం. ఇది ఎక్కువగా మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో వస్తాయి. మనకి డిఎస్సి
టెట్ ప్యాటర్న్లో వొకాబులరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, అందులో హెర్మిట్ అనేది రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ వుడ్ ఆర్ వుడ్స్. యాక్చువల్గా వుడ్ అనేది ఇక్కడ ఇవ్వకూడదు, టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. వుడ్ అంటే కలప, వుడ్ యొక్క ప్లూరల్ వుడ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఫారెస్ట్ అయిపోద్ది మీనింగ్. వుడ్ అయితే కలప, వుడ్స్ దాని ప్లూరల్ రాసేసరికి ఏమవుతుందంటే అక్కడ మీనింగ్ మారిపోద్ది. ఏంటంటే చిన్న ఫారెస్ట్ అని అర్థం, ఏ స్మాల్ ఫారెస్ట్ వుడ్స్కి. సీజ్డ్, SEIZED, సీజ్ అంటే స్వాధీనం చేసుకోవడం బలవంతంగా, టుక్ బై ఫోర్స్ మీనింగ్, టుక్ బై ఫోర్స్ అని. ఇప్పుడు దీని బిట్ ఎలాగ వస్తుంది అంటే చూసుకోండి ఒకసారి. చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఫర్ ద వర్డ్ ఫెయింటెడ్. ఫెయింటెడ్కి సరిపోయే మీనింగ్ని సూచ్ చేయమంటాడు. ఓకేనా. దీనినే సినోనిమ్స్ కూడా అనొచ్చు. ఫస్ట్ ఫీల్ సారీ ఫర్. ఫీల్ సారీ ఫర్ అంటే దేనికి చెప్పాము, పిటి, జాలి కలిగి ఉండడం చెప్పాం. సో ఆన్సర్ ఇది అవ్వదు. లాస్ట్ కాన్షియస్నెస్ అంటే ఇక్కడ ఫెయింటెడ్ అంటే ఏంటి, మూర్చపోవడం, స్పృహ కోల్పోవడం. కాబట్టి ఆన్సర్ ఇది అవుద్ది అనమాట. అర్థమైందా. టుక్ బై ఫోర్స్ అంటే ఏమొస్తుంది, సీజ్డ్. కాబట్టి ఇది అవ్వదు. లాయల్ అంటే మనం ఏంటి చెప్పుకున్నాం, నమ్మకమైన అని చెప్పాం. లాయల్ అంటే నమ్మకమైన అని చెప్పాం. ఫెయిత్ఫుల్ అని వస్తుంది. లాయల్ అంటే ట్రూ, ఫెయిత్ఫుల్కి సంబంధించినవి. ఓకేనా. ఈ విధంగా మనకి వీటి బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. లెసన్లో ఉన్నటువంటి సైడ్ నుంచి ఇచ్చినటువంటి మీనింగ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి, డిఎస్సి వారు తప్పనిసరిగా. ఓకేనా. ఇది మనకి ఈ మీనింగ్స్ సంబంధించి సినోనిమ్స్ సంబంధించినది వొకాబులరీలో. నెక్స్ట్ మనకేమి ఇచ్చిన టెక్స్ట్ బుక్లోనే ఆ లెసన్లోనే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్ని, ఈ బ్లాంక్స్ని ఆ వర్డ్ ఆధారంగా బ్లాంక్స్లో నింపన్నాడు. అంటే ఇక్కడ దేని మీద ఇచ్చినట్టు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించాడు. అక్కడ నౌన్ వస్తుందా, వెర్బ్ వస్తుందా, యాడ్జెక్టివ్ వస్తుందా చూసుకొని మనం రాయాలి అక్కడ. దీనికి ఆన్సర్ ఇది, దీనికి ఆన్సర్ ఇది, దీనికి ఆన్సర్ ఇది అని నేర్చుకుంటే మనము వాడు ఏ బిట్ ఇచ్చినా ఆన్సర్ చేయలేము. జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆన్సర్ రాయాలి. ఎలాగంటే హీ హ్యాస్ డాష్ టు హెల్ప్ మీ, డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిజ్ డాష్, బ్రాకెట్లో ప్రామిస్. ఇక్కడ ప్రామిస్ సంబంధించిన వర్డ్ని రెండింటి దగ్గర నింపాలి. ఎలా రాస్తామంటే హీ హ్యాస్ డాష్ టు హెల్ప్ మీ అన్నాడు. సో ప్రామిస్ని ఇక్కడ ఏ విధంగా యూజ్ చేస్తాం, వెర్బ్గా యూజ్ చేస్తాం. ఎందుకంటే సబ్జెక్ట్ ఇది, సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ ఉంది, హ్యాజ్ ప్లస్ V3, హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3, హ్యావ్ తర్వాత హ్యాజ్ తర్వాత V3 రావాలి వెర్బ్. కాబట్టి ప్రామిస్కి మూడో రూపం ఏమవుద్ది, ప్రామిస్డ్. సింపుల్గా ఆ విధంగా మనం ఆన్సర్ చేస్తేనే వాడు ఏ బిట్ ఇచ్చినా రాయగలము. ఓకేనా. డైరెక్ట్గా దీనికి ఆన్సర్ ఏదైనా కంటస్థ పెడితే మీరు ఆన్సర్ చేయలేరు. నెక్స్ట్ డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిజ్ డాష్. హిజ్ పెట్టి పక్కన డాష్ ఇచ్చాడు. హిజ్ అంటే ఇక్కడ మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్స్, మై, అవర్, హిజ్, హెర్, దేర్, ఇవన్నీ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. ప్రొనౌన్ సంబంధించి. సో పొసెసివ్ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి. అర్థమైందా. యాడ్జెక్టివ్ ముందు ఉందంటే తర్వాత ఒక డాష్ ఇచ్చారంటే అక్కడ నౌనే రావాలి. యాడ్జెక్టివ్ ముందు ఇచ్చి దాని తర్వాత డాష్ ఉంటే నౌన్ రావాలి. ప్రామిస్ నౌనే. ప్రామిస్ అంటే వాగ్దానం. ప్రామిస్ యొక్క నౌన్ ఏంటంటే ప్రామిసే అవుద్ది. ఓకేనా. దాని వెర్బ్ ప్రామిస్. ప్రామిస్ అనేది రెండు రకాల పనిచేస్తాయి. ప్రామిస్ అంటే వాగ్దానం చేయడము, వాగ్దానం. ప్రామిస్ అనేది నౌన్ అవుద్ది, వెర్బ్ అవుద్ది. ఇక్కడ హ్యాజ్ ఉంది కాబట్టి దానికి మూడో రూపం రాసాం, హ్యాజ్ ప్లస్ V3, హ్యాజ్ ప్రామిస్డ్. నెక్స్ట్ హిజ్ అనేది ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్ తర్వాత డాష్ ఉందంటే అక్కడ నౌన్ రాయాలి. ప్రామిస్కి నౌన్ ఏంటి, ప్రామిసే. నౌన్ అదే, వెర్బ్ అదే. ఓకేనా. ఆ విధంగా రాయాలి. ఓకేనా. ఈ హ్యాజ్ ప్రామిస్ టు హెల్ప్ మీ, డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిజ్ ప్రామిస్. అతను నాకు సహాయం చేస్తారని వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిజ్ ప్రామిస్. అతను ఆ మాటని గుర్తుంచుకుంటాడని నువ్వు ఏమైనా అనుకుంటున్నావా అని అనడం. ఓకేనా. ద డాష్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిజ్ డాష్. జడ్జ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్కి ఈ వర్డ్ను ఉపయోగించి ఈ రెండు డాష్లను మనం ఫిల్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, దాని ఆర్టికల్ ఉంది. దాని ఆర్టికల్ తర్వాత డాష్ ఇచ్చాడంటే మనం రాయాల్సింది నౌన్ రాయాలి. అలాగే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఇచ్చినా దాని తర్వాత నౌనే రాయాలి. ఓకేనా. ఇప్పుడు జడ్జ్ అనేది నౌనే, ఎందుకంటే న్యాయమూర్తి. చూడండి ఇక్కడ షెడ్ అని అక్కడ ద జడ్జ్ సెడ్, కాబట్టి జడ్జ్ అని రాయాలి అక్కడ నౌను. ఓకేనా. ద జడ్జ్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిజ్ అని అక్కడ. మళ్ళీ ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్ ఉంది. పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటే మై, అవర్, హిజ్, హెర్, దేర్, అవి పొసెసివ్ యాడ్జెక్టివ్. ఇట్స్ అని. ఇక్కడ హిజ్ తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్ తర్వాత కూడా మరి నౌనే రాయమంటారు కదా. మరి జడ్జ్ అంటే నౌనే కదా. ఎక్కడ జడ్జ్ రాస్తామంటే
పొస్సివ్ యాడ్జెక్టివ్ అంటే ఉదాహరణకి కలిగి ఉండడం. సపోజ్ పెన్ ఉంది, హిజ్ పెన్, హెర్ బుక్ అంటాం. హిజ్ జడ్జ్ అని అంటాం ఎక్కడైనా అనం కదా. ఇప్పుడు గీత ఉంది, హిజ్ గీత అనం, గీతాస్ పెన్ అంటాం, లేదా హిజ్ పెన్ అంటాం, లేదా హెర్ పెన్ అంటాం, గీతాస్ పెన్ అంటాం. కానీ హెర్ గీత, హిజ్ గీత అనం. జడ్జి కూడా నౌన్ అయినప్పటికీ ఏమంటాం, జడ్జి యొక్క నౌన్ ఇంకేమైనా ఉందా చూడాలి. జడ్జికి నౌన్ ఇంకేముంది, జడ్జిమెంట్. జడ్జిమెంట్ ఓకేనా, దాని యొక్క నౌన్ ఫామ్ జడ్జిమెంట్. అందుకే నేను చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను, వెర్బ్ నుంచి నౌన్ ఎలా ఫామ్ చేయాలి, యాడ్జెక్టివ్స్ నౌన్ నుంచి యాడ్జెక్టివ్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలి వీడియోలు కూడా ఉన్నాయి, అవి నేర్చుకోవాలి తప్పనిసరిగా. ఓకేనా. సో జడ్జ్ అనేది నౌన్ అవుద్ది. ఇక్కడ పర్సన్ అవసరం ఉంది. షడ్ అంటే ఎవరు చెప్పారు, జడ్జ్. కాబట్టి ఆర్టికల్ తర్వాత నౌన్ జడ్జ్ రాసాం. కానీ ఇక్కడ పొస్సివ్ తర్వాత జడ్జికి నౌన్ రాయాలంటే జడ్జిమెంట్ రాయాలి. చివరిని ఈఎన్టీ ఉన్న నౌన్ అవుద్ది. ఓకేనా. నెక్స్ట్, ఐ డిడెంట్ నోటీస్ ఎనీ సీరియస్ డాష్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ది డిబేటర్స్ ఆల్దో ది డాష్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్. ఐ డిడెంట్ నోటీస్ ఎనీ సీరియస్ తర్వాత డాష్ ఉంది. డిఫర్ అనే వర్డ్కి, డిఫర్ అంటే ఇక్కడ వర్డ్ అనేది వెర్బ్. డిఫర్ అంటే విభేదించడం లేదా భిన్నంగా ఉండడం, ఒకేలా ఉండకపోవడం. ఇది డిఫర్ అనేది వెర్బ్. అయితే ఇక్కడ ఎనీ సీరియస్ డాష్ అన్నాడు. ఎనీ సీరియస్ మీరు ఎలా పోల్చుకుంటారంటే ఎనీ అదర్ బాయ్స్, ఎనీ అదర్ గర్ల్స్, ఎనీ తర్వాత చివరిన బాయ్స్ గర్ల్స్ అంటాను, అంటే ప్లూరల్ నౌన్ రాయాలి. మరి డిఫర్ అనేది వెర్బ్, దాని నౌన్ ఏమవుద్ది, డిఫరెన్స్ ఈఎన్సి వస్తుంది. మరి ఇక్కడ ఎనీ సీరియస్ తర్వాత ప్లూరల్ నౌన్ రాయాలి. ఎనీ అదర్ బాయ్స్, ఎనీ అదర్ గర్ల్స్, దట్ పోల్చండి దాంతో. అప్పుడు ఎనీ సీరియస్ డిఫరెన్సెస్ అనాలి. ఓకేనా. ఒపీనియన్ అమాంగ్ ది డిబేటర్స్ ఆల్దో ద డాష్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్. దే ఇచ్చి ఇక్కడ దే తర్వాత డాష్ ఉంది. దే అంటే ఇక్కడ ప్రొనౌన్, సబ్జెక్ట్ తర్వాత డాష్ ఉంటే, అప్పుడు రాయాల్సింది వెర్బే రాయాలి కదా. అయితే డిఫర్ కూడా వెర్బే కదా. ఇక డిఫర్ రాసి సరిపోద్దా, తప్పు. సార్ డిఫర్ వెర్బ్ అన్నారు కదా, మరి సబ్జెక్ట్ తర్వాత డాష్ ఉంటే వెర్బే రాయాలి కదా, డిఫర్ రాస్తే కరెక్ట్ కదా, తప్పు. ఎందుకంటే సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. డిడెంట్ అన్నాడు అక్కడ, ఐ డిడెంట్ నోటీస్ అన్నాడు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, సింపుల్ పాస్ట్ లో ఉంది. కాబట్టి ఈ వెర్బ్ను కూడా సింపుల్ పాస్ట్ లో రాయాలి. డిఫర్కి వెర్బ్ ఫామ్ ఏంటి, సింపుల్ పాస్ట్ ఫామ్ ఏంటి, V2 ఏంటి, డిఫర్డ్. దే డిఫర్డ్ ఫ్రమ్ వన్ అనదర్ ఓవర్ స్మాల్ పాయింట్స్. అంటే ఆ డిడెంట్ నోటీస్ ఎనీ సీరియస్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ది డిబేట్స్. అంటే ఆ డిబేట్స్ మధ్య సీరియస్ గా తీవ్రమైనటువంటి విభేదాలు ఏమి నేను గుర్తించలేదు, నోటీస్ చేయలేదు. కానీ అయినప్పటికీ చిన్న పాయింట్స్ మాత్రం చిన్న విభేదాలు ఉన్నాయని చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇట్స్ ఏ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టు డాష్. ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టూ తర్వాత డాష్ ఇచ్చాడు. 2 తర్వాత డాష్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ వర్డ్ ఇచ్చాడు, ఆన్సర్ అంటే సమాధానం చెప్పడం. అంటే ఆన్సర్ అనేది నౌన్ అవుద్ది, వెర్బ్ అవుద్ది. ప్రామిస్ కూడా నౌన్ అవుద్ది, వెర్బ్ అవుద్ది. వాగ్దానం చేయడము. ఓకేనా. అలాగా 2 తర్వాత వెర్బ్ 1 రాయాలి. కాబట్టి ఆన్సర్కి వెర్బ్ 1 ఆన్సరే కదా. నెక్స్ట్, బట్ విల్ యూ యాక్సెప్ట్ మై డాష్, మై అంటే పొస్సివ్ అడ్జెక్టివ్. దీని తర్వాత కూడా నౌన్ రాయాలి. సో ఆన్సర్కి నౌన్ ఏంటి, ఆన్సరే. ఓకేనా. ఇట్స్ ఏ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్, బట్ విల్ యూ యాక్సెప్ట్ మై ఆన్సర్ యాజ్ ఫైనల్. ఇది చెప్పాలంటే చాలా సులువైన ఆన్సర్ ఇది, అర్థమైందా. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది ఆన్సర్ చెప్పడానికి. కానీ నేను చెప్పిన ఆన్సర్ నువ్వేమైనా ఫైనల్గా దాన్ని అంగీకరిస్తావా, దాని అర్థం. ఓకేనా. ఏదైనా సరే మై అనే పొస్సివ్ అడ్జెక్టివ్ నౌన్ రాయాలి. ఆన్సర్ యొక్క నౌన్ ఆన్సర్ అవుద్ది. మరి ఆన్సర్ మళ్ళీ వెర్బ్ కూడా పనిచేస్తుంది, 2 + V1 అక్కడ. ఓకేనండి. నెక్స్ట్, ఇట్ ఈజంట్ డాష్ దట్ డాష్ షుడ్ ఆల్వేస్ బి ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈజ్ నాట్ అని అర్థం. అక్కడ ఈజంట్ అంటే ఇట్ ఈజ్ నాట్, నెసెసరీ అని ఇచ్చాడు. నెసెసరీ అంటే యాడ్జెక్టివ్. ఇట్ ఈజ్ నాట్ తర్వాత యాడ్జెక్టివ్ రాయాలి. ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ అనాలి. సో ఇది యాడ్జెక్టివ్ కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్ రాసినమే. ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ అంటాం. ఓకేనా. ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ. ఒక యాడ్జెక్టివ్ ఇటు గురించి చెప్తుంది అనమాట, సబ్జెక్ట్ గురించి, నౌన్ గురించి. ఓకేనా. నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్. ఇట్ ఈజ్ నాట్ నెసెసరీ దట్ డాష్ షుడ్.
ద డాష్ షుడ్ ఆల్వేస్ బి ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. దట్ తర్వాత వెంటనే డాష్ అంటే షుడ్ అన్నది. షుడ్ అంటే వెర్బ్. ఇది వెర్బ్కు ముందు డాష్ ఇచ్చాడంటే అక్కడ రాయాల్సింది సబ్జెక్ట్ ప్లేస్లో ఏం రాయాలి? నౌన్ రాయాలి. నౌన్ ఆర్ ప్రొనౌన్, నౌన్ రాయాలి. ఇక్కడ మనకి వర్డ్ ఇచ్చే కదా ఆల్రెడీ, దీని యొక్క నౌన్ రాయాలి వెర్బ్కు ముందు డాష్ ఇచ్చాడంటే. అలాగే ఎందాక ఎట్ చెప్పాము మనము, దే తర్వాత డాష్ ఇచ్చాడు. దే అంటే ప్రొనౌన్, సబ్జెక్ట్గా పనిచేస్తుంది. సబ్జెక్ట్ తర్వాత డాష్ ఇస్తే వెర్బ్ రాయాలి. అది వెర్బ్కు ముందు డాష్ ఇస్తే నౌన్ రాయాలి. ఇక్కడ ఉన్న వర్డ్కి నెససరీకి నౌన్ ఏంటి వద్ది? నెసెసిటీ. ఏమొద్ది? నెసెసిటీ. ఓకేనా? ఓకేనండి. దట్ నెసెసిటీ షుడ్ ఆల్వేస్ బి ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలండి. హెర్మిట్స్ ఆర్ డాష్ మెన్. హెర్మిట్స్ ఆర్ డాష్ మెన్. మెన్ అనేది నౌన్ అండి. నౌనుకు ముందు డాష్ ఇచ్చాడంటే, నౌనుకు ముందు డాష్ ఇచ్చాడంటే మనం ఎటు రాయాలి? యాడ్జెక్టివ్ రాయాలా. మరి వైజ్ అంటేనే యాడ్జెక్టివ్ కదా, వైజ్ అంటేనే యాడ్జెక్టివ్, తెలివైన అర్థం. హెర్మిట్స్ ఆర్ వైజ్ మెన్. హౌ దే అక్వైర్ దేర్ డాష్ నో వన్ కెన్ టెల్. దేర్ తర్వాత డాష్ ఇచ్చాడు. దేర్ అనేది పొసెసివ్. మై కానీ, అవర్ కానీ, ఎవరు కానీ, హిజ్ కానీ, హెర్ కానీ, దేర్ కానీ ఇచ్చి తర్వాత డాష్ ఉంటే ఇక్కడ నౌన్ రాయాలి. వైజ్కి నౌన్ ఏమొద్ది? ఇది యాడ్జెక్టివ్ వైజ్. దీని నౌన్ ఏమొద్ది? విజ్డమ్. వైజ్కి నౌన్ అంటే విజ్డమ్, బుద్ధి, జ్ఞానం, తెలివిని అర్థం. అలాగే నెసెసరీకి నౌన్ ఏంటి? నెసెసిటీ. వైజ్కి ఏంటి? విజ్డమ్, విజ్డమ్. ఓకేనండి. ఈ విధంగా మనకి నౌన్ నుండి వెర్బ్ని, యాడ్జెక్టివ్ నుండి నౌన్ని ఏ విధంగా ఫామ్ చేయాలో మనకు ఐడియా ఉండాలి. దీన్ని బట్టి మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే డిఎస్సిలో ఈ టాపిక్ మీద బిట్ ఎలాగైనా అడగచ్చు. అర్థమైందండి? ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఒక బిట్ చూడండి ఫ్రెండ్స్. దట్ డాష్ ట్రాన్స్ఫర్మేషన్ అంటామా. దట్ తర్వాత వాజ్ వెరీ డాష్ పవర్ఫుల్లా, పవరా, పవర్ఫుల్లియా అంటాం. దట్ తర్వాత దట్, దిస్, ఇవన్నీ కూడా డిటర్మైనర్స్. అలాగే పొసెసివ్ అడ్జెక్టివ్స్ మై, అజ్, అవర్, మై, అవర్, హిజ్, హెర్, దేర్, అవి పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఇవి డిటర్మైనర్స్, ఇవి కూడా అడ్జెక్టివ్స్. దీని తర్వాత డాష్ ఇస్తే ఇక్కడ రాయాల్సింది నౌనే రాయాలి. మరి ట్రాన్స్ఫార్మ్డ్ అనేది వెర్బ్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది నౌను, ట్రాన్స్ఫర్మేషన్ అనేది నౌను. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అని రాయాలి. ఓకేనండి. వాజ్ వెరీ డాష్, వాజ్ వెరీ డాష్. వెరీ అనేది ఇక్కడ జాత్ చూడండి. వెరీ అనేది జాత్ చూసుకోండి. వాజ్ వెరీ అనేది చాలా అనేది అంటే ఇది యాడ్వర్బ్. యాడ్వర్బ్ ముందు యాడ్వర్బ్ తర్వాత డాష్ వస్తే ఇక్కడ రాయాల్సింది ఏంటంటే యాడ్జెక్టివ్ రాయాలా. ఎటు రాయాలా? యాడ్జెక్టివ్. పవర్ఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఎఫ్ఈఎల్ ఫుల్ అంటే యాడ్జెక్టివ్. పవర్ అనేది నౌను. పవర్ఫుల్లీ చివరిని ఎల్వై ఉంటే యాడ్వర్బ్ ఇది. ఓకేనండి. వాజ్ వెరీ అంటే దట్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ వెరీ డాష్. వెరీ అనేది యాడ్వర్బ్. వెరీ తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. ఉదాహరణకి బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. దాని ముందు వెరీ పెడితే ఇది యాడ్వర్బ్, ఇది యాడ్జెక్టివ్. ఆర్డర్ ఏంటంటే ఆర్టికల్ ఉండి, ఆర్టికల్ తర్వాత యాడ్వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ చివరన నౌను. ఇది చాలా వరకు గ్రామర్ క్లాసులో చెప్పాను. ఓకేనా? ఫస్ట్ ఆర్టికల్ ఉంటుంది, తర్వాత యాడ్వర్బ్, తర్వాత యాడ్జెక్టివ్, తర్వాత నౌను. అంటే చివరి నౌన్ ఉంటుంది. నౌనుకు ముందు ఒక డాషే ఉంటే యాడ్జెక్టివ్, నౌనుకు ముందు 2 డాష్ ఉంటే యాడ్వర్బ్ రాయాలి, తర్వాత యాడ్జెక్టివ్ రాయాలి. యాడ్వర్బ్ తర్వాత ఏముందండి ఇక్కడ? యాడ్జెక్టివ్. కాబట్టి వెరీ అనేది యాడ్వర్బ్, యాడ్వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ రాయాల. అప్పుడు పవర్ఫుల్ అని రాయాల. పవర్ అనేది నౌను, పవర్ఫుల్లీ అనేది యాడ్వర్బ్. ఈ విధంగా మనం రూల్స్ తెలుసుకోవాలి. దాని బేసిస్ గురించి దీన్ని మనము రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 22లో లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్లో ఈ మోడల్ మనకి ఇచ్చాడు. నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మొత్తం రూల్స్ అన్ని చెప్పాను అక్కడ. వాటిని ఎలాగా సింపుల్గా రాయాలి. అర్థమైందా? అంటే మనకు మీనింగ్ తెలియకపోయినా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ ఏంటో వీడియో చెప్పాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఇలాంటివి ఏవి ఇచ్చినా మీరు ఈజీగా రాయగలరు. ఓకేనా?